ధాన్యం కొనుగోళ్ల టెండర్లలో ప్రభుత్వ ఖజానాలోకి రావాల్సిన డబ్బులు ప్రైవేట్ వారి ఖాతాల్లోకి వెళ్లాయని ఆరోపించారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. బీఆర్ఎస్ కార్యకర్తలపై చిన్న ఫిర్యాదు చేస్తేనే ఎఫ్ఐఆర్ చేస్తున్నారు. మరి ధాన్యం కుంభకోణంపై ఏసీబీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. అన్ని దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తున్నామన్నారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి ఈ కుంభకోణంపై స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ ఏజెన్సీలన్నీ కూడా అన్ని రైస్ మిల్లల్లో చూశారు. ప్యాడీ ఉన్నది అని టెండర్ పాల్గొంటారు. ఎవరైనా కానీ ప్యాడీ లేదని ఇప్పుడు టెండర్ పాల్గొన్నారు. అన్ని రైస్ మిల్లల్లో చూసుకొని ప్యాడీ ఉన్నదని చెప్పేసి ఈఎండి కట్టి టెండర్ పాల్గొన్నారు 5 ఏజెన్సీలు. ఈరోజు మళ్ళీ మా ఈఎండి మాకు రిటర్న్ ఇవ్వాలంటున్నారు. ప్రభుత్వం రూల్స్ ఏంది? ఏదైనా సరైన టైంలో మీరు ఆ టెండర్ను ఫుల్ఫిల్ చేయకపోతే మీ ఈఎండి రద్దుపరిచి కేసు బుక్ చేస్తాం. కానీ ప్రభుత్వం ఏంటంటే ఆ ఈఎండి రిటర్న్ ఇచ్చేది అందుగుణంగా సిద్ధమైందంటే ఎంత పెద్ద అవినీతి జరుగుతుందో ఒక్కసారి ఆలోచించుకోండి. ఎంతమంది పెద్దలు బతుకున్నా కూడా ఇక్కడ అవకాశం లేదు. ఇప్పుడు ఏసీబీకి ఇస్తున్నాం, మేము సిబిఐకి ఇస్తున్నాం, డిఆర్ఐకి ఇస్తున్నాం, ఎఫ్సిఐకి ఇస్తాం, విజిలెన్స్కి ఇస్తాం. ఇప్పుడు ఏసీబీని క్వశ్చన్ చేస్తా అంటే వస్తారుగా మా మీదకి. మరి దీని మీద రావాలి ఇప్పుడు మీరు ఇమ్మీడియట్గా విజిలెన్స్ అవన్నీ కూడా రావాలి. ప్రభుత్వానికి పేరు తెచ్చే విధంగా మా కేసీఆర్ ప్రభుత్వం కూడా ప్రభుత్వం పేరు తేవాలని చెప్పి పథకాలు చేస్తే దాని మీద ఏసీబీ ఉరుకొస్తుంది. కానీ ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసి యథేచ్ఛగా డబ్బులు వసూలు చేస్తే కూడా ఇప్పుడు ఏసీబీ రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏసీబీ బిజినెస్ అన్నీ రావాలి, దర్యాప్తు జరపాలి. నిజంగా రేవంత్ రెడ్డి గారు, నీ ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే అవినీతికి వ్యతిరేకంగా మీరు అంటారు కదా, దీన్ని మీరు ఇమీడియట్ దర్యాప్తు చేయాలి. 17 నెలలే మేము చెప్తున్నాం. ఎందుకు దర్యాప్తు సంస్థలు ముందుకొత్తలేవు? ఎందుకు దీని ఎంక్వైరీ జరుగుతలేదు? ఏంటి లాలూచి? ఎక్కడ లాలూచి జరుగుతుంది మాకు తెలియదా? ఎవరు దీన్ని ఇన్వాల్వ్మెంట్ తెలియరా? మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన డబ్బులు ప్రైవేట్ ఖాతాలకు వెళ్ళింది. దీన్ని ఇమ్మీడియట్గా ప్రభుత్వం యొక్క డబ్బును రికవర్ చేయాలి, యాక్షన్ తీసుకోవాలి. మేము పోరాడుతూనే ఉంటాం. ప్రభుత్వ ఖజానాకు డబ్బులు జమ అయ్యే వరకు, న్యాయంగా వచ్చే డబ్బులు వచ్చే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది. ఎన్ని దర్యాప్తు సంస్థన అడుగు పెడతాం, ఎన్ని దర్యాప్తు కడప దొక్కుతాం, ప్రతి ఒక్కరు తలుపు తడతాం.